Hello everyone. See, last class లో ఎకనామిక్ వాల్యూ యాడెడ్ పైన ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసాం. టుడే లెట్స్ స్టార్ట్ విత్ ద లెర్నింగ్ కర్వ్. వాట్ డూ యూ మీన్ బై లెర్నింగ్ కర్వ్? సి, ఒక టాస్క్ ని రిపిటేటివ్ గా చేస్తుంటే యువర్ వర్క్ విల్ బి అంటే మీ ఎఫిషియన్సీ పెరుగుతుంటుంది. సో పర్ఫెక్షన్ పెరుగుతుంటుంది. దట్ ఈస్ లెర్నింగ్ కర్వ్. సి, మోర్ experience a person has with a given task brings more efficiency in that task. For example, ABC costing లో ఒక ప్రాబ్లం చేస్తున్నాం. ఫస్ట్ టైం చేసావు 1 అవర్ తీసుకున్నాం, సెకండ్ టైం చేసావు 45 మినిట్స్ తీసుకున్నాం, థర్డ్ టైం చేసినావు 25 మినిట్స్ తీసుకున్నాం, అండ్ ద ఫోర్త్ టైం చేసినావు అగైన్ 25 మినిట్స్ టైమే తీసుకున్నావు. అంటే ఇన్ 0 మినిట్స్ అయితే నువ్వు కంప్లీట్ చేయలేవు. సో లెర్నింగ్ కర్వ్ కెనాట్ బి ఇన్ 0 మినిట్స్. ఎఫిషియన్సీ పెరుగుతుంది టాస్క్కి అంటే ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి, బట్ ఇట్ కెన్ నాట్ బి కంప్లీటెడ్ ఇన్ ద 0 మినిట్స్ ఇన్ ఏ సెకండ్. ఓకే, ఫస్ట్ థింగ్ లెర్నింగ్ కర్వ్ అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంటుంది వెన్ ద టాస్క్ ఈస్ ఆన్ ఏ రిపిటేటివ్ మోడ్. అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే యూజింగ్ ద ఫార్ములా y ఈజ్ ఈక్వల్స్ టు ax పవర్ b. y అంటే ఏంటి? యావరేజ్ టైం పర్ యూనిట్. ఇది యావరేజ్ టైం పర్ యూనిట్. సో ఈ యావరేజ్ టైం పర్ యూనిట్ ఎలా కనుక్కుంటారంటే a ఇంటూ ఎక్స్ పవర్ b. a ఈజ్ ద టైం టేకెన్ ఫర్ ద ఫస్ట్ యూనిట్. Okay, x is the cumulative number of units. B is the learning coefficient, not the learning rate. It's a learning coefficient. Learning rate ki learning coefficient ki difference kuda telustundi. Okay, for example, this is the formula used in learning curve. ఈ లెర్నింగ్ రేట్ ప్రాబ్లమ్స్ విత్ ఫార్ములా సాల్వ్ చేయొచ్చు, వితౌట్ ఫార్ములా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా విత్ ఫార్ములా చేయాలి, ఎలా వితౌట్ ఫార్ములా చేయాలి, లెట్స్ సీ. Illustration 23. ఒకసారి చూడండి. The usual learning curve model is y is equals to a into x power b. This is the formula, right? Where y is the average time for x units and a is the time for the first unit. Time taken for the first unit. X is the cumulative number of units. B is the learning coefficient. And learning rate is 80%. See ఇక్కడ రేట్ ఈస్ 80%. దాన్ని రిప్రజెంట్ చేసేది, ఈ రేట్ని రిప్రజెంట్ చేసేది కోఎఫిషియంట్. ఇన్ మ్యాథమెటికల్ టర్మ్స్లో రిప్రజెంట్ చేస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. ఇక్కడ ఏం చూపించినాడు? లెర్నింగ్ కోఎఫిషియంట్ ఈస్ log 0.8 log 2 divided by log 2 is equals to 0 minus 0.322. Okay, this is log coefficient for 80%. అంటే ఈ 80% అనేది చూపించకుండా యూ కెన్ షో ఈవెన్ యాజ్ minus 0.322. Now, given that a is 10 hours, right? Given that a is 10 hours and learning rate is 80%. ఏం కనుక్కోమంటున్నాడు? యావరేజ్ టైం ఫర్ 20 యూనిట్స్. ఇక్కడ విత్ ఫార్ములా ఎప్పుడు వేయాలి, వితౌట్ ఫార్ములా ఎప్పుడు వేయాలి అంటే విత్ ఫార్ములా ఫస్ట్, వితౌట్ ఫార్ములా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 1 యూనిట్ ప్రొడ్యూస్ చేశాను. ఈ 1 యూనిట్ ప్రొడ్యూస్ చేసినాక నాకు లెర్నింగ్ రేట్ వచ్చింది. లెర్నింగ్ రేట్ రావాలంటే మళ్ళీ సెకండ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి కదా. సో సెకండ్ ప్రోడక్ట్ కూడా 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన. నౌ ఐ గాట్ అ లెర్నింగ్ రేట్. వెన్ ద ప్రొడక్షన్ ఈస్ డబుల్, నాకు లెర్నింగ్ రేట్ కంపల్సరీ వస్తుంది. సో 2కి డబుల్ ఏంటిది? 4, 4కి డబుల్ 8, 8కి డబుల్ 16, 16కి డబుల్ 32, 32 డబుల్ 64. ఒకవేళ క్వశ్చన్లో ఈ యూనిట్స్కి అంటే ఇన్ని యూనిట్స్కి అని అడిగినప్పుడు వితౌట్ ఫార్ములా యూజ్ చేస్తాం. లైక్ 64కి డబుల్ విల్ గెట్ రైట్ 128. అలా
డబుల్ ద యూనిట్స్ నీకు అడిగితే యూ విల్ గో విత్ ద వితౌట్ ఫార్ములా. లేదు ఫర్ ఎగ్జాంపుల్ 20 యూనిట్స్కి అడిగింది కదా క్వశ్చన్, 20 యూనిట్స్ ఈ డబుల్ దాంట్లో ఉందా, లేదు. సో యూ విల్ గో విత్ ఫార్ములా. గాట్ ఇట్. ఈ క్వశ్చన్లోనే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 hours, దట్ ఈస్ time taken for a unit, and learning rate is 80%, and coefficient of learning rate is minus 0.32. ఇంకేమన్నా ఇచ్చినాడా? గివెన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్యుములేటివ్ యూనిట్స్ cumulative number of units is 20 units. సరే, ఫస్ట్ కేసులో 20 యూనిట్స్ అనుకుందాం. సెకండ్ కేసులో 32 యూనిట్స్ కనుక్కోమని. ఫస్ట్ కేస్ ఇస్ 20 యూనిట్స్ అండ్ సెకండ్ కేస్ ఇస్ 32 యూనిట్స్. నా ఫస్ట్ కేసులో విత్ ఫార్ములా యూజ్ చేస్తారా వితౌట్ ఫార్ములా? 20 యూనిట్స్ డబుల్ ద ప్రొడక్షన్ అవ్వట్లేదు కదా, 16 తర్వాత డైరెక్ట్ 32 వస్తుంది. సో దెర్ ఈస్ నో ద డబుల్ ద ప్రొడక్షన్. డబుల్ ద ప్రొడక్షన్ లేనప్పుడు ఏం చేస్తాం, విత్ ఫార్ములా చూస్ చేస్తాం. ఓకే, 32 డబుల్ ద ప్రొడక్షన్లో ఉందా? ఫస్ట్ నేను ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేస్తున్నా, తర్వాత దానికి ఇంకో యూనిట్ ప్రొడ్యూస్ చేస్తున్నా, నాకు లెర్నింగ్ కర్వ్ వస్తుంది. నేను డబులింగ్ ద ప్రొడక్షన్. ప్రొడక్షన్ డబుల్ అయినప్పుడే I'll go with the without formula and I'll use learning rate here. With the formula learning coefficient use చేస్తా, and without formula learning rate use చేస్తా. Now I need to find cumulative average time per unit and total time. ఓకే, నేను 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది? 10 hours యావరేజ్. అంటే 1 యూనిట్కి యావరేజ్ ఏం లేదు, ఇంకా టైం ఈస్ 10 hours అండ్ టోటల్ టైం కూడా 10 hours. డబల్ ద ప్రొడక్షన్ కదా, సో ఐఎమ్ డబలింగ్ ద ప్రొడక్షన్. 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా అంటే ఒక్క యూనిట్కి 10 hours పడుతుంది, నాకు లెర్నింగ్ రేట్ వస్తుంది కదా. సో 80% అండ్ యావరేజ్ టైం పర్ యూనిట్ ఎంత? ఇట్ ఈస్ 8 per unit. Total time 8 into 2. Total 16 hours టైం ప్రొడ్యూస్ అంటే టైం పడుతుంది 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి. అర్థమైందా? నెక్స్ట్ నాకు 32 యూనిట్స్కి కావాలి కదా. సో 4, 8, 16 and 32. Fast 8 hours into 80%. How much? 8 into 80%. That is 6.4. 6.4 per unit time తీసుకున్నా. నెక్స్ట్ 6.4 hours into 80%. 5.12 per unit and 5.12 hours into 80%. 4.096 per unit. 6 hours into 80%. That is 3.2768. Okay, this is the average time. నాకు ఇప్పుడు టోటల్ టైం కావాలి. 6.4 యూనిట్స్కి టోటల్ టైం ఎంత పడుతుంది? 6.4 into 4, దట్ ఈస్ 25.6 hours టోటల్ టైం తీసుకుంటున్నాం. నెక్స్ట్ 8 యూనిట్స్కి
5.12 into 8, 40.96 hours. అంతేనా? నెక్స్ట్ 16 యూనిట్స్కి 65.53 hours. నెక్స్ట్ 32 యూనిట్స్కి 104.896 hours. This is the total time taken for the 32 units, and average time taken for the 32 units is 3.278, and ఇది total time. See, for example, question నీకు 2 units ప్రొడ్యూస్ చేయమని ఇచ్చింది. సో ఫస్ట్ యూనిట్ ఈ కేసులో 10 hours ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ యూనిట్ 2 units ప్రొడ్యూస్ చేయడానికి 16 hours ప్రొడ్యూస్ అవుతుంది. ఒక్క యూనిట్కి ఎంత టైం పడుతుంది అంటే యావరేజ్గా 8 పర్ యూనిట్ పడుతుంది. బట్ ఒకవేళ క్వశ్చన్లో సెకండ్ యూనిట్కి ఎంత టైం పడుతుంది అని అడిగితే ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ యూనిట్కి 10 hours పడుతుంది. ఇంకా టోటల్ ఎన్ని అవర్స్? 16 hours. అంటే సెకండ్ యూనిట్కి ఎంత టైం పడుతుంది? 6 hours పడుతుంది. అర్థమైంది ఇది? ఇలాంటి ఎంసీక్యూస్లో అడగొచ్చు. నా 32 units డబుల్ ద ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి ఐ మూవ్ వితౌట్ ఫార్ములా. వెన్ ఇట్ కమ్స్ టు 20 units డబుల్ ద ప్రొడక్షన్లో లేదు కదా, సో ఐల్ గో విత్ ద ఫార్ములా. ఫార్ములా ఏంటిది? y = a ఇంటూ ఎక్స్ పవర్ బి. నేను ఏం కనుక్కోవాలి? y కనుక్కోవాలి. a ఏంటి? 10 hours. వాట్ అబౌట్ x? x is the cumulative number of units, that is 20 power minus 0.32. 20 into minus 0.322 చేయొచ్చా? చేయలేదు. సో వాట్ టు డూ? అప్లై log on both sides. ఓకే, ఎందుకంటే క్వశ్చన్లో మనకి లాగ్ వాల్యూస్ ఇస్తారు. సో యూ కెన్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? ఈక్వేషన్ లాగ్ y = log 10 into 20 power minus 0.32. ఇక్కడ లాగ్ ఫార్ములాస్ ఉంటాయి. log a into n is equals to log a into n. log a into b is equals to log a plus log b. ఇది ఫార్ములా. సో యూజింగ్ దట్ ఫార్ములా నేను ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తాను ఈక్వేషన్ని. log a 10 కదా, సో log 10 plus log 20 my power 0.32. and again there is another formula called log a power n into log a. ఈ మ్యాథమెటిక్స్ మొత్తం ఇంటర్లో ఉంటుంది. log y is equals to log 10. n ఏంటిది ఇక్కడ? మైనస్ 0.322. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా అందుకే. సో log 20. సో ఇంకేమైనా ఈక్వేషన్స్ పాసిబుల్ ఉన్నాయా? లేదు. అండ్ log 10 is equals to 10 value is 1. This is the basic rule in log. ఓకే, సి ఇక్కడ ఈక్వేషన్లో log 20ని log 2 into 20 అని రాసుకోవచ్చు. ఎందుకు రాస్తున్నా log 2 into 20 అంటే, సి ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో నీకు log 2 వాల్యూ ఇచ్చింది. అయినా log 10 వాల్యూ నాకు తెలుసు. log 10 వాల్యూ ఇస్ 1. సో I have values. I'll reiterate this equation as log 10 minus 0.322 into log 2 into 10.
20ని 2 into 10 లా రాసా అంతే. Now a into b, again a plus b. So I'll write this as log 3 to 2 log 2 plus log 10. Okay. Next, log 10 minus 0.322 into log 2 వాల్యూ తెలుసు ఎంత? log 2 వాల్యూ 0.301 0.301 ప్లస్ log 10 అంటే 1 minus 0.322 into 1.301 0.301 into 0.322 and minus 1, that is 0.581078. ఏంటిది? log y. నాకు కావాల్సింది ఏంటి? నాకు ఓన్లీ వైయే కావాలి, log y వద్దు. సో వాట్ ఐ డూ ఇస్, నేను ఈ లాగ్ని క్యాన్సిల్ చేయాలంటే నేను యాంటీ లాగ్ యూజ్ చేయాలిగా. అప్లై యాంటీ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమవుతుంది? యాంటీ లాగ్ ఇంటూ లాగ్ y is equals to యాంటీ లాగ్ 0.581078. యాంటీ లాగ్ అండ్ లాగ్ క్యాన్సల్. అప్పుడు నాకు y ఎంత వచ్చింది? y is equals to యాంటీ లాగ్ 0.581078, right? Antilog value ఉందా? antilog of 0.5811 is y is equals to 3.812. ఏంటిది 3.812? It's a average time. Average time per unit when cumulative units are the 20 units. నాకు టోటల్ టైం కావాలి. టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ టైమ్ ఇంటూ టోటల్ యూనిట్స్. ఎంత టోటల్ యూనిట్స్? 20 యూనిట్సా? యావరేజ్ టైం ఎంత? 3.812. $76.24 hours are the total time taken to produce 20 units. Okay, I hope you understood. With formula ఎప్పుడు చేయాలి, వితౌట్ ఫార్ములా ఎలా చేయాలి? గాట్ ఇట్? ఇంకో ఇదే క్వశ్చన్లో చూడండి, టోటల్ టైం ఫర్ ద 30 యూనిట్స్ అని అడుగుతున్నాడు. టోటల్ టైం ఫర్ ద 30 యూనిట్స్ అంటే అరే ఇక్కడ ఇంటూ 30 చేద్దాం, అది కాదు, అగైన్ ఫార్ములా యూజ్ చేయాలి. y is equals to an 10 hours x 30 units, that is cumulative units are 30 units minus 0.322. అర్థమైందా? again you need to do log y and ఇక్కడ log 10 plus మైనస్ అనుకో minus 0.322, అంటే నేను లాగ్స్ అన్ని ఒకటేసారి రాసేస్తున్నా, ఇంటూ log 30. నాకు log 3 వాల్యూ కూడా ఉంది కాబట్టి log 3 plus log 10. నేను డైరెక్ట్ అంటే స్టెప్ వైజ్ స్టెప్ రాయకుండా డైరెక్ట్ వేసేసా అంతే. సో log y is equals to log 10 value 1 minus 0.322, log 3 value 0.4771 plus log 10 1. Calculate 1 plus 0.4771
into 0.322 minus 1, that is 0.52437, that is log y. log క్యాన్సల్ చేయాలంటే యాంటీ లాగ్ యూజ్ చేయాలి. యాంటీ లాగ్ log y is equals to యాంటీ లాగ్ 0.52437. log and antilog cancel, y is equals to antilog 0.52. antilog 0.52 ఎంత 3.345 hours. This is the average time. This is the average time taken. సో ఏం అడిగిన క్వశ్చన్ లో టోటల్ టైం అడిగినగా, సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 3.345 into 30 units. Any hours? 3.345 into 30. That is 100.35 hours. Got it? See, అలానే థర్డ్ది ద టైమ్ ఫర్ ద 31 to 40. అంటే 30 వరకు మనం కనుక్కున్నాం, కాకపోతే నాకు కావాల్సింది 31 to 40. సో నేను 40 యూనిట్స్ కనుక్కొని, టోటల్ 40 యూనిట్స్ కనుక్కొని అందులోకించి 30 యూనిట్స్ కనుక్కుంటే నాకు 31 to 40 ఎన్ని యూనిట్స్ దాని టైం తెలుస్తుంది కదా. అర్థమైందా? సి ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా దగ్గర టోటల్ 10 ఉన్నాయి. 10 యూనిట్స్ వాల్యూస్ ఉంది, టోటల్ టైం ఉంది 10 యూనిట్స్కి. నా దగ్గర 8 యూనిట్స్ది కూడా ఉంది. బట్ ఈ 8 నుండి 10కి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. సో ఈ 10లో నుండి 8 తీసేస్తే నాకు మిగిలిన ఈ టైం తెలుస్తుంది కదా. సేమ్ ఈ క్వశ్చన్లో కూడా అంతే. టోటల్ 30 యూనిట్స్ నేను ఆల్రెడీ సెకండ్ ఈక్వేషన్లో వేసేసా, అండ్ థర్డ్ ఈక్వేషన్లో టోటల్ 40 వేస్తా. ఇప్పుడు I'll calculate the time of 40 units. ఈ 40 యూనిట్స్లో నుండి I'll deduct the 30 units. Then I'll get the time of 30 రిమైనింగ్ 10 యూనిట్స్. అంటే లాస్ట్ 10 యూనిట్స్ తెలుస్తుంది కదా. ఆ లాస్ట్ 10 యూనిట్సే 31 to 40 యూనిట్స్ కదా. గాట్ ఇట్? నా ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ క్యుములేటివ్ యూనిట్స్ అని 40తో యూజింగ్ లాగ్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. ఇక్కడ ఐఎమ్ డూయింగ్, ఓకే, ఐల్ డూ హియర్. See, log y is equals to 10 hours అంటే log 10, and 40 అంటే log 4 minus 0.322. Coefficient is same. So log 4 plus log 10. 40 అంటే అంతే కదా. నా log 4 వాల్యూ ఉందా క్వశ్చన్లో? ఉంది. ఈ log 4 వాల్యూస్ ఎగ్జామ్ లాగ్ వాల్యూస్ ఇస్తారా అంటే ఇస్తారు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. log 4 వాల్యూ ఎంత? 0.6021 ప్లస్ log 10 1 మైనస్ 0.6021 ప్లస్ 1 ఇంటూ 0.322, that is 0.51 minus 1, that is ఈ వాల్యూ ఎంత? 0.4841, that is log y. అండ్ యాంటీ లాగ్ యూజ్ చేస్తున్నాం బోత్ సైడ్స్. సో యాంటీ లాగ్ 0.4841 వాల్యూ ఉన్న క్వశ్చన్ ఉంది. ఎంత?
3.049 anti-log. Log cancel this side, y is equals to 3.049. Then total time taken for 40 units. And the total time is 3.049 into 40. That is 121.96 hours. నాకు 30 నుండి ఇది 40 అవర్స్. నాకు 30 అవర్స్ కూడా తెలుసు. సో 40 యూనిట్స్ మైనస్ 30 యూనిట్స్ చేస్తే వచ్చే టైం 31 to 40 యూనిట్స్ కదా. సో ఇక్కడ టైం ఎంత 121.96 అవర్స్ మైనస్ 100.35 అవర్స్ ఎంత దట్ ఈస్ 21.61 hours is time taken to produce 31 to 40 units. Okay, I hope you got it. ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనం ఫస్ట్లో చూసాం ఒక యూనిట్కి 10 అవర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. 2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి 16 అవర్స్ టైం తీసుకుంటున్నాం. సెకండ్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అంటే వాట్ వి సెడ్ ఇందులో ఫస్ట్ యూనిట్కి 10 అవర్స్ అంటే 16 మైనస్ 10 అవర్స్ దట్ ఈస్ 6 అవర్స్ పడుతుంది ఒక్క సెకండ్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి. బట్ యావరేజ్ పర్ యూనిట్ ఎంత? యావరేజ్ ఎంత? 8 per యూనిట్. యావరేజ్ అంటే అలా. ఒకవేళ ఓన్లీ స్పెసిఫిక్ యూనిట్ది అడిగితే ఇలా సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. గాట్ ఇట్? ఖచ్చితంగా 7A 7B డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్లో నుండే వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్ అండ్ లెర్నింగ్ కర్వ్. ఓకే, టుమారో లెట్స్ సీ విత్ ద ప్రాబ్లమ్స్. ఈరోజు కాన్సెప్ట్ అయిపోయింది అండ్ ఆల్సో వన్ ఇలిస్ట్రేషన్ అండ్ ఇంకో ఇలిస్ట్రేషన్ చేద్దాము. ఓకే, లెట్స్ సీ టుమారో.